తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రజలందరికీ ఎంపీ భరత్ ఎంపీగా పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరానికి గాను ప్రజలందరినీ మంచి కోరుతూ శుభాకాంక్షలని ఈ క్రోధినామ సంవత్సరం మనందరి జీవితాల్లోకి నూతన కాంతులు వెల్లివిరియాలని, నిత్య వసంతాలు పూయాలని, అందరి ఆశలు, కోరికలు, ఆశయాలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే మళ్ళీ వైసీపీని అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఈ విధంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో రాజమండ్రి కార్యాలయంలో ఘనంగా వైభవంగా ఇవాళ వేద పండితులు మంత్రోచ్చారణతో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గోత్ర నామాలతో విశేషంగా పూజ చేయడం జరిగింది. క్రోధినామ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత సేవ, మరింత అభివృద్ధి చేసే విధంగా దేవాది దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇవాళ రాజమహేంద్రవరంలో అదే స్థాయిలో రాజమహేంద్రవరం నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా, ప్రజలకి మరింత సేవ చేసే విధంగా పూర్తి స్థాయిగా నిమగ్నమై కార్యకర్తలు ప్రజలతో మమేకమవుతూ మేము ముందుకు వెళ్తామని ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సంకల్పించుకోవడం జరిగింది. ఇవాళ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి కార్యాలయంలో ఘనంగా వైభవంగా ఇవాళ వేద పండితులు మంత్రోచ్చారణతో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ సార్వత్రిక ఎన్నికల